Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tarais Academy. In this session, we are going to discuss about the general essay. So, ee roju manaka topic entama. So, every Friday we are going to discuss about the general essay topic in the Abhyasana program. Okay. So, before starting the session of Abhyasana, let us know about the program of this. Okay, sorry, Abhyasana program gurinchi manam chuddam. So, this Abhyasana program is a daily mains answer writing series for the UPSC aspirants. ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించబడిందమ్మా. ఎస్పెషల్లీ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలుగు స్టేట్స్, ఎవరైతే తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ని మనం రూపొందించడం జరిగింది. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ యాక్చువల్లీ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ ఆఫర్డ్ బై ద తారాయస్ అకాడమీ. సో తారాయస్ అకాడమీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అయితే మీకు ఫ్రీగా అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఖచ్చితంగా ప్రోగ్రామ్ మీరు రెగ్యులర్గా ఫాలో అయితే చేయండి. సో దానికోసం మీరు చేయాల్సినటువంటి పని ఏంటమ్మా, సో హ్యావ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క అప్డేట్, ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకు రావడం జరుగుతుంది. దాని ద్వారా ఏ సెషన్ కూడా మీరు మిస్ కాకుండా ప్రతిదీ చూసేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. ఓకే, సో నౌ కమింగ్ టు ద అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్, అదేవిధంగా ఆబ్జెక్టివ్స్ ఒకసారి చూద్దాం. సో మనకి ఇక్కడ అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సో దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ హ్యాస్ సమ్ ఆబ్జెక్టివ్స్. అవి ఏంటంటే, సో ఫస్ట్ వన్ ఈజ్ ద కంటెంట్ ఎన్రిచ్మెంట్. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీ కంటెంట్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని మేము నేర్పించడం జరుగుతుంది. ఓకే, సో ఎస్పెషల్లీ యూపీఎస్సీ లాంటి వాస్ట్ సిలబస్ ఉన్నటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో, సో దానిలో కంటెంట్ని మనం ఎట్లా గ్యాదర్ చేయాలి, కంటెంట్ని ఎట్లా ఎఫిషియెంట్గా ఉన్నటువంటి రీసోర్సెస్ ద్వారా మనం చదవాల్సి ఉంటుంది అనేటువంటి అంశాలు ఎక్కువగా జాగ్రత్తగా మనం చూడాలి. దాంతోపాటు ఓకే, సో ప్రతి టాపిక్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ని కానివ్వండి, మైక్రో టాపిక్స్ని కానివ్వండి మనం అనలైజ్ చేస్తూ, ఓకే, సో దాని నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మనం అభ్యాసన ద్వారా అడిగేటువంటి ప్రయత్నం చేస్తాము. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం అన్నీ కూడా మన యొక్క ప్రోగ్రామ్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ సెకండ్లీ, సో ఆల్మోస్ట్ ఆల్ 6 months ఆఫ్ టైంలో మనం తీసుకున్నట్టయితే ద ప్రోగ్రామ్ ఐడియల్ టైమ్ ఈ 6 months. ఓకే, సో దాదాపుగా మనం 150 క్వశ్చన్స్ని, అంటే 150 థీమ్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, యూ విల్ గెయిన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. చాలా కంటెంట్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. దీని ద్వారా మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈజీగా రాసేటువంటి అవకాశం కూడా మీకు దక్కుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్ హియర్, కంటెంట్ అనేది మీకు ఎన్రిచ్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, అండ్ సెకండ్ వన్ ఈస్ ద టైం మేనేజ్మెంట్. సో ప్రోగ్రామ్ ద్వారా టైంని ఎంత ఎఫిషియెంట్గా, ఎంత ఎఫెక్టివ్గా మనం యూటిలైజ్ చేస్తామనేటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడదాం. సో ఒకసారి మనం జిఎస్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్లోకి వెళ్ళినట్టయితే, సో జనరల్గా జిఎస్ పేపర్స్లో మనకి దాదాపుగా 20 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇందులో మనకి 10 మార్కుల క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ ఎస్ఏ పేపర్లో మనకి, సో ఆ క్వశ్చన్ విల్ బి 125 మార్క్స్గా ఉంటుంది. ఓకే, సో వీటిని ఎట్లా అడ్రస్ చేయాలో మనం చూద్దాం. సపోజ్ మనకి 10 మార్కర్స్ని మనం 150 పదాలు, అంటే 150 వర్డ్స్లో మనం రాయాల్సి ఉంటుంది. 15 మార్కర్ క్వశ్చన్స్ని మనం 250 వర్డ్స్లో రాద్దాం. అండ్ కమింగ్ టు ద జనరల్ ఎస్ఏ ఆన్సర్ని మనం ఆన్ అండ్ అరౌండ్ 1200 వర్డ్స్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ టైం లిమిట్ వచ్చేసి మనకి 10 మార్కర్కి ఇట్ విల్ బి అరౌండ్ 7 to 8 minutes. 15 మార్కర్ వచ్చేసి మనకి 11 to 12 minutes. అండ్ జనరల్ ఎస్ఏ వచ్చేసి మనకి అరౌండ్ ఇట్ విల్ బి 90 minutes. ఓకే, సో ఈ విధంగా మనకి టైం అనేది ఉంటుంది. ఓకే, సో ఈ టైం బట్టే మనం ఆన్సర్స్ రాయాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో టైంని ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా ఎట్లా వాడాలి అనేటువంటి అంశాలు మనం అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం నేర్చుకుందాం. ఓకే, దట్ విల్ బి ద సెకండ్ ఆబ్జెక్టివ్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఓకే, అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్, దట్ ఈస్ ద ఆన్సర్ రైటింగ్ స్కిల్. సో ఆన్సర్ రైటింగ్ స్కిల్ని మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా మనం నేర్చుకుందాం. ఓకే, సో ఎస్పెషల్లీ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎలా అడ్రస్ చేయాలి, సో క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏంటి, క్వశ్చన్లో ఏమైనటువంటి డైరెక్టివ్స్ ఏంటి, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఎట్లా ఉంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం చూడాలి. ఓకే, దాంతోపాటు ఆన్సర్ని మనం ఎస్పెషల్లీ ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎట్లా స్ట్రక్చర్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సపోజ్ మనకి ఇంట్రడక్షన్ ఎట్లా ఇవ్వాలి. ఓకే, సో ఇంట్రడక్షన్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 3 lines, 3 lines కంటే ఎక్కువ రాయకుండా, అంటే 30 పదాల కంటే ఎక్కువ రాయకుండా మనం ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ ద జిఎస్ క్వశ్చన్స్. ఓకే, అండ్ కమింగ్ టు ద జనరల్ ఎస్ఏ టాపిక్ అయితే మనకు దాదాపుగా యూ కెన్ రైట్ అప్ టు 1 page. ఓకే, దాదాపుగా 100 words అరౌండ్ మనం ఇంట్రడక్షన్ ఇవ్వచ్చు. దట్ విల్ బి అప్రోప్రియేట్. ఓకే, అండ్ కమింగ్ టు ద బాడీలోకి వెళ్ళినట్టయితే వీ నీడ్ టు స్ట్రక్చర్ ద ఆన్సర్ బై బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్. ఓకే, బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ని యూజ్ చేస్తూ మనం ఆన్సర్ని స్ట్రక్చర్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ని మనం పారాగ్రాఫ్ ఫార్మాట్లో రాయాలా, లేదా బుల్లెట్ పాయింట్స్లో రాయాలనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం. సో డిపెండ్స్ అపాన్ ద క్వశ్చన్ మనం ఎట్లా రాయాలో అనేటువంటి విషయాన్ని కూడా మనం మెన్షన్ చేద్దాము.
దాంతోపాటు సో ఎక్కడ మనకి కోడ్స్ వాడాలి, ఎక్కడ యానోటోట్స్ వాడాలి, ఫ్లో చార్ట్స్ ఎక్కడ యూజ్ చేయాలి, డయాగ్రామ్స్ని ఎక్కడ మనం యూజ్ చేయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫైనల్గా కన్క్లూజన్ కూడా మనం ఎట్లా ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఎస్పెషలీ మనకి వీ నీడ్ టు సమ్మరైజ్ ద ఎంటైర్ థింగ్స్ అనేటువంటి విషయాన్ని. ఓకే, ఆల్వేస్ వీ హ్యావ్ టు గివ్ ద పాజిటివ్ కన్క్లూషన్స్. ఎప్పుడు కూడా పాజిటివ్ కన్క్లూషన్స్ ఎట్లా ఇవ్వాలి, కాంప్రహెన్సివ్గా ఈ యొక్క కన్క్లూషన్స్ ఎట్లా ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం చూద్దాం. సో కన్క్లూజన్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 3 లైన్స్. 3 లైన్స్ కంటే ఎక్కువ ఇవ్వకుండా మనం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మొత్తం ఆన్సర్ రైటింగ్ స్ట్రక్చర్ని ఎలా రాయాలో మనం చూద్దాం. దాంతోపాటు ఈ యొక్క రెగ్యులర్గా మనం ఈ విధంగా మనం 6 months వరకు రాసినట్టయితే మనకు ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది గణనీయంగా ఇంప్రూవ్ అవుతుంది. మన ఆన్సర్స్ అనేవి ఎంతవరకు ఇంప్రూవ్ అవుతాయంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ వెరీ వెరీ ఫైనర్ దెన్ ద బిఫోర్. ఓకే, ఖచ్చితంగా మీరు రాసినటువంటి ముందు ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటే కూడా కొన్ని 1000 రెట్లు మీ యొక్క పర్ఫెక్షన్ అనేది పెరుగుతుంది. సో దీని ద్వారా ఒక బెస్ట్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ని మీరు ఎక్వైర్ చేయగలుగుతారు ఫ్రమ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఓకే, సో ఈ విధంగా మనకు ఎజెండా అనేది ఉంటుంది. ఓకే, అండ్ నౌ కమింగ్ టు ద షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క షెడ్యూల్ మనం చూద్దాం. సో లెట్ us see the schedule of this అభ్యాసన. సో అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క షెడ్యూల్ చూద్దాం. సో ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ మండే. సో ప్రతిరోజు కూడా మనకి ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అండ్ ద ప్రోగ్రామ్ విల్ స్టార్ట్స్ ఆన్ మండే అండ్ ఇట్ విల్ బి కంటిన్యూయింగ్ అప్ టు సాటర్డే. సో వారానికి మనకి 6 రోజులు ఈ ప్రోగ్రామ్ ఉంటుందమ్మా. సో ఇట్స్ 6-day ప్రోగ్రామ్ ఇన్ ఏ వీక్. అండ్ సండే దిర్ విల్ బి కంప్లీట్లీ హాలిడే రిగార్డింగ్ ద అభ్యాసన. సో ఆదివారం మనకి ఎటువంటి సెషన్ అనేది ఉండదు. ఓకే, దట్ విల్ బి కంప్లీట్లీ హాలిడే. ఓకేనా. అండ్ ప్రోగ్రామ్ అనేది మనకి ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మనకు తారాయస్ యూట్యూబ్ ఛానల్లో, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్ అనేది అప్లోడ్ చేస్తాము. దాంతోపాటు ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బి డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎట్లాగమ్మా మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ ఉంటుంది, ఈవినింగ్ 5 PM కల్లా మనకు ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో సో ఫ్యాకల్టీ ద్వారా మీకు ఆన్సర్ డిస్కషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 1 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో మొట్టమొదటి రోజు ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే డే 1 విల్ బి ద మండే. సో మండే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద GS1 పేపర్. సో GS1లో మనకి దాదాపుగా 6 టాపిక్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ హిస్టరీ. సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ. థర్డ్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్. ఫోర్త్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ సొసైటీ. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ. ఓకే, మొత్తం మనకి 6 టాపిక్స్ని మనం మండే అభ్యాసన ద్వారా డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 2 ఆఫ్ అభ్యాసన. సో రెండో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే డే 2 విల్ బి ద ట్యూస్డే. సో ట్యూస్డే వీఆర్ కవరింగ్ ద GS2 పేపర్. అర్థమవుతుందమ్మా. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ ద ఇండియన్ పాలిటీ. సెకండ్ టాపిక్ ఈజ్ గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్. అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, మొత్తం 4 టాపిక్స్ని మనం డే 2 ఆఫ్ అభ్యాసనలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ నౌ కమింగ్ టు ద డే 3 ఆఫ్ అభ్యాసన. సో మూడో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద వెన్స్డే. సో వెన్స్డే వీఆర్ కవరింగ్ ద GS3 పేపర్. సో GS3లో మనకి 6 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్. ఫోర్త్ టాపిక్ ఈజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో మొత్తం 6 టాపిక్స్ని మనం బుధవారం అభ్యాసన ప్రోగ్రాంలో మనం డిస్కస్ చేద్దాము. కమింగ్ టు ద డే 4 ఆఫ్ అభ్యాసన. సో 4వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద థర్స్డే. సో థర్స్డే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద ethics. So in this session we are going to discuss about the GS4 paper. So topics loki vellinataithe first topic is ethics,
సెకండ్ టాపిక్ ఈజ్ ఇంటిగ్రిటీ, అండ్ ద థర్డ్ టాపిక్ ఈజ్ యాప్టిట్యూడ్. ఓకే, సో మొత్తం 3 టాపిక్స్ని మనం ఈ యొక్క స్పెషల్ సెషన్ ద్వారా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, దట్ విల్ బీ ఆన్ ద థర్స్డే. అండ్ కమింగ్ టు ద డే 5 ఆఫ్ అభ్యాసన. సో 5వ రోజు ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద ఫ్రైడే. సో ఫ్రైడే ఆల్సో వీఆర్ కండక్టింగ్ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ మీద మనం ప్రత్యేకమైనటువంటి సెషన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? అండ్ సో హియర్ వీఆర్ కవరింగ్ ద ఎంటైర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద జనరల్ ఎస్ఐ. సో మొత్తం దాదాపుగా 25 థీమ్స్ని మనం ఇన్ ద 6 months ఆఫ్ టైంలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ద ఇంపార్టెంట్ జనరల్ ఎస్ఐ పర్స్పెక్టివ్స్ విల్ బీ కవర్డ్ ఇన్ ద స్పెషల్ సెషన్ ఆన్ ఫ్రైడే. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 6 ఆఫ్ అభ్యాసన, దట్ ఈస్ ద లాస్ట్ డే. సో శనివారం మనం వీఆర్ కండక్టింగ్ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ మనం కండక్ట్ చేయడం జరుగుతుందమ్మా. అండ్ ఆల్మోస్ట్ ఆల్ GS1లో కానివ్వండి, GS2, GS3 లేదా GS4 టాపిక్స్లో మనకు వచ్చినట్టయితే సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వేర్ డైరెక్ట్లీ లింకింగ్ విత్ ద కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ మనకి ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. వీటన్నిటిని మనం ఈజీగా అడ్రస్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ సాధించాలి. ఓకే, సో హియర్ మన అభ్యాసన ప్రోగ్రాంలో ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా మీకు అయితే అడగడం జరుగుతుంది. ఓకే, దీంతో పాటు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏం చేయాలమ్మా, సో దే హ్యావ్ టు రీడ్ హిందీ న్యూస్ పేపర్ ఫర్ డైట్లీ 30 minutes. ఓకే, అట్లీస్ట్ 30 minutes వరకు. ఓకే, ప్రతిరోజు ఒక అరగంట మీరు హిందూ న్యూస్ పేపర్కి కేటాయించినట్టయితే మీ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది సో సాలిడ్గా తయారవుతాయి. సో దట్ యూ కెన్ ఏబుల్ టు కవర్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ద GS పేపర్. సో దీంతో పాటు మనకి సో ప్లీజ్ గో టు ద మంత్లీ కన్సల్టేషన్. ఓకే, సో మంత్లీ కన్సల్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా బర్డ్ వ్యూ అంటే ఏంటమ్మా, సో జస్ట్ ఇన్ డీటెయిల్గా కాకుండా బ్రీఫ్గా ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో వాటిని కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. దీని ద్వారా మీ యొక్క కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది సాలిడ్గా రోబస్ట్గా మారుతుంది. ఓకే, సో దానివల్ల మీకు ఇంటర్వ్యూ కూడా మ్యాక్సిమం యూటిలైజ్ అయ్యేటువంటి అవకాశం కూడా మీకు దక్కుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ అనేది మండే నుంచి సాటర్డే వరకు రెగ్యులర్గా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. ఓకే, నౌ లెట్ us see the క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో క్వశ్చన్ ఒకసారి చూడమ్మా. వీ హ్యావ్ 2 lives అండ్ ద సెకండ్ బిగిన్స్ వెన్ వీ రియలైజ్ వీ హ్యావ్ ఓన్లీ 1. ఓకే, సో దీన్ని ఎవరు చెప్పారు? చైనీస్ ఫిలాసఫర్ అయినటువంటి కన్ఫ్యూషియస్ చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ క్వశ్చన్ని మనకి 1200 wordsలో అడిగారు. సో దాదాపుగా మనం 12 నుంచి 15 pages వరకు మనం ఈ యొక్క ఆన్సర్ని రాయొచ్చు. ఓకే, అండ్ మనకు ఒక వర్డ్ లిమిట్ వచ్చేసి 1200 wordsలో మనం రాయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఎస్ఐకి ఉన్నటువంటి టైం లిమిట్ ఎంతమా, దట్ విల్ బి 1.5 hours, దట్ ఈస్ 90 minutes. ఓకే, సో క్వశ్చన్లో మనం చూసినట్టయితే దే ఆర్ ఆస్కింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్. ఓకే, సో ఏమడుగుతున్నారు? వీ హ్యావ్ 2 lives, మనకి 2 lives అనేవి ఉంటాయి. సో ద సెకండ్ వన్ బిగిన్స్ వెన్ వీ రియలైజ్ వీ హ్యావ్ ఓన్లీ 1 అంటే ఏంటమ్మా, సో మనం రియలైజేషన్కి వచ్చేసరికి మన లైఫ్ అనేది సగం గడిచిపోతుంది. ఓకే, సో వీఆర్ ఫీలింగ్ దట్ ద సెకండ్ లైఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సో దెన్ వీ రియలైజ్ వీ హ్యావ్ ఓన్లీ 1. ఓకే, మనకి ఒక్క లైఫ్ మాత్రమే ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ సో వెన్ వీఆర్ యంగ్, మనం యంగ్గా ఉన్నప్పుడు సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హ్యావింగ్ ద నాగింగ్ బిలీఫ్. ఓకే, సో మనం ఇప్పుడు ఏమి అయిపోలేదు, మనకేం జరగట్లేదు అనేటువంటి ధోరణిలో మనం ఉంటాం. సో వీ బిలీవ్ దట్ వీ ఆల్వేస్ విన్ ఎట్ ద ఎండ్. ఓకే, బట్ మన యొక్క మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో సో దట్ విల్ నాట్ లెట్ అస్ టు థింక్ మచ్. ఓకే, సో ఎక్కువగా మనం ఆలోచించడానికి అవకాశం కూడా ఇవ్వవు. బట్ వెన్ వీ స్టార్ట్ రియలైజింగ్ ద మిస్టేక్స్, ఓకే, అండ్ వీ ఫీల్ వీ హ్యావ్ ఓన్లీ 1 life. ఓకే, మనకు ఒక లైఫ్ మాత్రమే ఉంది. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ దిస్ ఎంటైర్ లైఫ్ అనేటువంటి ఒక పరిస్థితి అయితే మనకు ఏర్పడుతుంది. సో ఆ విషయాన్ని ఇక్కడ మనం ఈ యొక్క కోడ్ ద్వారా మనకు ఎవరు చెప్తున్నారు? కన్ఫ్యూషియస్ చెప్పడం జరుగుతుంది. హూ వాజ్ ఏ చైనీస్ ఫిలాసఫర్. సో క్వశ్చన్ని మనం ఇక్కడ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో చూద్దాం. సో ఇంట్రడక్షన్ ఎట్లా ఇవ్వాలంటే సో వీ కెన్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ స్టోరీ నెరేషన్ ద్వారా మనం ఈ యొక్క ఇంట్రడక్షన్ ఇవ్వచ్చు. ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ప్రోవర్బ్, ఒక ప్రోవర్బ్ తీసుకొని ఆ మీనింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఈ ఇలస్ట్రేషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టేట్మెంట్ అయితే రాస్తే దట్ విల్ బీ సఫిషియంట్ ఫర్ ద ఎస్ఐ ఇంట్రడక్షన్. అండ్ మెథడాలజీ 2లోకి వెళ్ళినట్టయితే సో వీ కెన్ స్టార్ట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ యానోక్డోట్. ఓకే, సో ఒక యానోక్డోట్ ద్వారా మనం ఈ యొక్క క్వశ్చన్ అయితే స్టార్ట్ చేస్తాము. అండ్ వేరెవర్ ద పర్సన్ రియలైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్టర్ సమ్ మేజర్ ఇన్సిడెంట్ హ్యాపెన్ ఇస్ లైఫ్ దెన్ ఓన్లీ హీ స్టార్ట్ వర్కింగ్ టు ప్రోగ్రెస్ ఇన్ టు ద లైఫ్. ఓకే, ఎప్పుడైతే మనకు ఒక మేజర్ ఛాలెంజ్, మేజర్ థ్రెట్ అనేది ఎదురైంది అనుకోండి, సో ఒక ఇన్సిడెంట్ ద్వారా మనం ఏమవుతాం,
వీ విల్ ఏబుల్ టు సీ ద కంప్లీట్ పిక్చర్. ఓకే, రియలైజేషన్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది. సో వెన్ ఎవర్ వీ గాట్ దట్ రియలైజేషన్ పాయింట్, ఓకే, సో మనకు జీవితం ఎట్టుపోతుంది, మనం ఏం చేస్తున్నాం అనేటువంటి ఒక సందిగ్ధత వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏమనుకుంటాం, సో మొత్తం జీవితం అంతా కూడా మనకి అయిపోయింది, సో వీ హ్యావ్ ఓన్లీ వన్, ఓకే, కొంత మాత్రమే మిగిలింది. సో దీన్ని ఖచ్చితంగా మనం జాగ్రత్తగా వాడాలి, ఓకే, జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం మీద వాళ్ళకి అవగాహన అయితే అప్పుడు వస్తుందమ్మా. ఓకే, అంటే ఏంటి, సో దాదాపుగా వాళ్ళ జీవితాన్ని సగం కోల్పోయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, సో వాట్ వీ లాస్ట్ అనేటువంటి విషయం. ఓకే, సో ఈ విధంగా మెథడ్ 2 ద్వారా కూడా మనం ఈ యొక్క ఇంట్రడక్షన్ రాస్తాం. ఓకే, సో బాడీలో మనకి ఫస్ట్ పార్ట్ తీసుకున్నట్టయితే వీ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద ఎంటైర్ ప్రోవర్బ్. ఓకే, మొత్తం ప్రోవర్బ్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా ఇన్ డీటెయిల్గా మనం డీల్ చేద్దాము. దాంతోపాటు సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్లో మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు అనలైజ్ ద ఎంటైర్ ఇష్యూ. ఓకే, ఎంటైర్ స్టేట్మెంట్ని మనం అనలైజ్ చేస్తూ మీనింగ్ ఆఫ్ 2 లైఫ్స్ అంటే ఏంటో మనం చెప్పాల్సి ఉంటుంది. దాంతోపాటు వాల్యూ ఆఫ్ 1 లైఫ్. ఓకే, సో ఎప్పుడైతే ఒక లైఫ్ అనేది మనకి లాస్ట్ అవుతామో, ఓకే, సో ఆటోమేటిక్ ఏమవుతుంది, వీ హ్యావ్ 1 మోర్. ఓకే, సో దాన్ని కూడా మనం కోల్పోకూడదు, అంటే సగం జీవితం మనం కోల్పోయిన తర్వాత మిగిలిన జీవితాన్ని అయినా మనం సక్రమంగా ఒక మంచి దారి వైపు నడిపించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మనం ఇక్కడ స్టేట్మెంట్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ వాట్ కైండ్ ఆఫ్ గోల్స్ వాట్ వీ హ్యావ్ లెఫ్ట్. ఓకే, మనం ఇప్పుడు దాకా సెక్యూర్ చేయనటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఓకే, అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ పారాగ్రాఫ్ ఫార్మాట్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లోకి వెళ్ళినట్టయితే, సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద రివర్స్ థీసిస్. ఎప్పుడు కూడా మనం స్టేట్మెంట్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా కాకుండా రివర్స్లో కూడా చూడాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఆర్గ్యుమెంట్ ఫర్ ద రియలైజేషన్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ 2 లైఫ్స్. ఓకే, ఎస్పెషలీ బిగినింగ్ ఆఫ్ ద లైఫ్ ఎట్లా ఉంటుంది, మిడిల్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఎట్లా ఉంటుంది. ఓకే, సో దానికి కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్, ఎస్పెషలీ భగత్ సింగ్ గారి లైఫ్ కానివ్వండి, సుభాష్ చంద్రబోస్ లైఫ్ కానివ్వండి, లేదా గాంధీ గారి లైఫ్ ఎట్లా మారిపోయింది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ థర్డ్ పార్ట్ ఆఫ్ ద బాడీని మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లోకి వెళ్ళినట్టయితే, సో వాల్యూ ఆఫ్ టైంని ఇక్కడ మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే టైం ఎప్పుడే సరే, టైమ్ అండ్ టైడ్ నెవర్ లెఫ్ట్ ఫర్ ఎనీ వన్. ఓకే, సో ఎప్పుడైనా సరే టైం అనేది కానీ అలా అనేది కానీ ఎవరి కోసమో ఆగదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు ఇలస్ట్రేట్ ద నీడ్ ఆఫ్ ద వాల్యుబుల్ టైమ్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, సో ఎప్పుడైతే మన యొక్క వాల్యుబుల్ టైంని మనం ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకున్నామో దాని ద్వారా మనకి ఏమవుతుందో ఒక బెటర్ లైఫ్ అనేది ప్రొవైడ్ అవుతుంది, ఒక బెటర్ సొసైటీలోకి మనం వెళ్తాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మన ఎస్ఐ ద్వారా రిలవెంట్ కోడ్స్ యూజ్ చేస్తూ, ఓకే, వర్చువల్ ఎథిక్స్ ద్వారా ఏ విధంగా మనం వాల్యూస్ని, మోరల్స్ని, మన యొక్క పర్సనల్ క్యారెక్టర్ని, సొసైటల్ క్యారెక్టర్ని ఏ విధంగా బిల్డ్ చేసుకుంటాము, డెసిషన్ మేకింగ్ ఎంత అద్భుతంగా తీసుకుంటాం అనేటువంటి విషయాలను కూడా ఇక్కడ మెన్షన్ చేస్తూ కన్క్లూజన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం క్వశ్చన్ అయితే అప్రోచ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందమ్మా. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద అప్రోచ్. ఓకే, సో ఈ విధంగా మొత్తం ఆన్సర్ని మనం ఇన్ డీటెయిల్గా పార్ట్ బై పార్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తూ ఎగ్జాంపుల్స్ని మనం ఇస్తూ కన్క్లూజన్ అయితే ప్రాపర్గా, ఓకే, సో ఎస్పెషల్లీ స్టాండర్డ్ కన్క్లూజన్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్. నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ని ఫాలో చేయండి. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా హిట్ చేసినట్టయితే ప్రతి ఒక్క నోటిఫికేషన్, ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు రావడం జరుగుతుంది. దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి, సో దట్ ఆల్ ద పీడిఎఫ్స్ విల్ బీ అవైలబుల్ టు యూ. సో మొత్తం పీడిఎఫ్స్ అన్నీ కానివ్వండి, లేదా వీడియోస్ కూడా మీకు అవైలబుల్గా ఉండేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. దాంతోపాటు మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో చేయండి, లైక్ చేయండి. దీని ద్వారా ప్రతి నోటిఫికేషన్ కానివ్వండి, లేదా అనౌన్స్మెంట్, ఓకే, లేదా కొత్త ప్రోగ్రామ్ ఏదైనా లాంచ్ చేసినప్పుడు దీని ద్వారా మీకు అడ్వర్టైజ్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో యూ కెన్ ఏబుల్ టు సీ ఇట్ ఇన్ ఏ ఫాస్టర్ మేనర్. ప్రతి ఒక్క అప్డేట్ అనేది కూడా మీకు ఈజీగా రీచ్ అవుతుంది, సో దట్ యూ కెన్ జాయిన్ కోర్సెస్ ఇన్ ఏ వెరీ వెరీ ఫాస్టర్ పేస్. ఓకే, చాలా త్వరితగతిన మీరు కోర్సెస్లో జాయిన్ అయ్యేటువంటి అవకాశం కూడా మీకు లభిస్తుంది. సో కైండ్లీ ప్లీజ్ ఫాలోస్ ఇన్ ద యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్. ఓకే, ఖచ్చితంగా మీకు ఎవ్రీ అప్డేట్ అనేది ఈ మూడిటి ద్వారా మీకు అందుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రమోషన్. Now let us move to the answer discussion. So let us start with the proper introduction of this question. So question ni మనం ఎట్లా అడ్రస్ చేయాలో చూద్దాం. ఓకే, సో let us start with a proper story narration. ఒక స్టోరీ నెరేషన్ ద్వారా మనం ఇట్లా ఇంట్రడక్షన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో హియర్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఏ స్మాల్ టౌన్ దేర్ వాజ్ ఏ ఉమెన్ కాల్డ్ మాయా. ఓకే, మాయా అనేటువంటి పేరుతో ఒక ఉమెన్ అయితే ఉండడం జరిగింది. సో మాయా లైఫ్ టుక్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ and she received the news that she has been diagnosed with the cancer. తనకి క్యాన్సర్ ఉన్నట్టుగా నిర్ధారణ అయితే జరిగింది. ఓకే, సో లేటర్ ఆన్ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అయింది. సో ట్రీట్మెంట్ వాజ్ గివెన్ విత్ ద కీమోథెరపీ. సో కీమోథెరపీ అనేది సో వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్తాము. సో ఆఫ్టర్
a series of chemotherapy sessions. Okay, so Maya flamed with a resilience and burned brightly. Okay, సో దాని తర్వాత ఏమైందమ్మా, షీ షోడ్ ఏ సో మచ్ ఆఫ్ రెసిలియన్స్ ఇన్ ద ట్రీట్మెంట్. ఓకే, అండ్ షీ హ్యాస్ విట్నెస్డ్ ఏ ఛాలెంజింగ్ పాత్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఓకే, సో ఈవెన్ దో మాయాకి ఓకే ఫిజికల్గా చాలా ప్రాబ్లం ఉన్నప్పటికీ, సో ఫిజికల్గా షీ సఫరింగ్ అయినప్పటికీ కూడా, బట్ మాయాస్ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, ఓకే, దట్ బికేమ్ ఏ గైడింగ్ లైట్ ఫర్ ద క్యాన్సర్ వార్డ్. ఓకే, సో తన యొక్క ఇన్నర్ స్ట్రెంగ్త్ ద్వారా, ఇన్నర్ విల్ ద్వారా, మాయ యొక్క సంకల్పం ఏదైతే ఉందో, సో దాని ద్వారా తను ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా సో మిగతా వాళ్ళకి ఆదర్శంగా మనకి ఇక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి పారాలో మెన్షన్ చేశారు. హర్ కరేజియస్ ఆప్టిమిజం అప్లిఫ్టెడ్ ద స్పిరిట్స్ ఆఫ్ ఫెలో పేషెంట్స్ అండ్ టర్నింగ్ ద హాస్పిటల్ ఇన్ టు హెవెన్ ఆఫ్. ఓకే, సో తన యొక్క దృఢ సంకల్పం వల్ల తనకు ఉన్నటువంటి ఆప్టిమిజం, పాజిటివ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, సో ఈ యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ మిగతా వాళ్ళందరూ వాటిలో ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్స్ కూడా వాళ్ళు అలవర్చుకోవడం జరిగింది. సో తిరిగి చూసి ఒక రోల్ మోడల్గా ఆవిడని తీసుకొని మేము కూడా ఎంత పాజిటివ్గా ఉంటాము. ఓకే, నథింగ్ హ్యాపెన్ టు అస్, ఇన్నర్ విల్ అనేది మనకి కాపాడుతుంది. ఓకే, సో ఒక హోప్ అనేది మనకి ఇక్కడ తిన ద్వారా నేర్చుకోవడం అయితే జరిగింది. సో ద కంటేజియస్ ఆప్టిమిజం అండ్ లెడ్ బై ద హెవెన్ ఆఫ్ హోప్ అనేది ఇక్కడ మనకి దావిడి ద్వారా మనకి కనబడింది. ఓకే, సో ఈ విధంగా ఒక ఇంట్రడక్షన్ అనేది మనం ఒక స్టోరీ నెరేషన్ ద్వారా మనం స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో లేటర్ ఆన్ మాయా రిసీవ్డ్ హర్ ట్రీట్మెంట్స్ సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ జరిగింది. అండ్ క్యాన్సర్ వాజ్ ఇన్ రెమిషన్. రెమిషన్ అంటే ఏంటమ్మా, క్యాన్సర్ అనేది ఒక హాల్ట్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. హర్ సింబల్ ఆఫ్ కరేజ్ ఓకే రిమూవ్ ద షాడో ఆఫ్ ఇల్నెస్. ఓకే, ఈవెన్ దో ఇల్నెస్ ఉన్నప్పటికీ తన యొక్క కరేజ్ ఏదైతే ఉందో, సో దిస్ కరేజ్ వాజ్ షోస్ ద రేడియంట్ లైట్ ఆఫ్ సర్వైవల్. ఒక అద్భుతమైనటువంటి కాంతి కిరణంగా లేటర్ షీ సక్సెస్ఫుల్లీ ఫైట్ విత్ ద క్యాన్సర్ అండ్ షీ గాట్ విక్టోరియస్. ఓకే, సో విక్టోరియస్గా ఆవిడ బయటికి రావడం జరిగింది. ఓకే, సో ఫైనల్గా క్యాన్సర్ అనేది రెమిషన్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, హర్ జర్నీ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్ టు ఏ సర్వైవర్ వాజ్ నాట్ జస్ట్ ఏ పర్సనల్ విక్టరీ. ఓకే, సో ఆవిడ ఏదైతే క్యాన్సర్ని జయించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, సో ఇట్స్ జస్ట్ నాట్ మీర్లీ ఏ పర్సనల్ విక్టరీ, బట్ ఇట్ ఈస్ ఎ టెస్టమెంట్ ఆఫ్ స్ట్రెంగ్త్ దట్ రిసైడ్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే, సో ఎవరైతే మనలో ఉన్నటువంటి దృఢ సంకల్పం కానీ, మనలో ఉన్నటువంటి ఇన్నర్ విల్ ఏదైతే ఉంటుందో, సో దిస్ ఇన్నర్ విల్ ఈస్ క్రియేటింగ్ ద స్ట్రెంగ్త్. ఓకే, ఇట్ క్రియేట్ ఎ రైజ్ ఆఫ్ హోప్ దట్ విల్ ఏబుల్ టు ఎండ్ ద డార్కెస్ట్ చాప్టర్స్ ఆఫ్ ద లైఫ్ ఆల్సో. ఓకే, ఒక డార్కెస్ట్ చాప్టర్స్ని తను ఎండ్ చేసుకుంటూ ఓకే ఒక రేడియంట్ లైట్ని తన లైఫ్లోకి తీసుకురావడం అయితే జరిగింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రింఫాంట్ ఎండింగ్. అంటే ఏంటమ్మా, సో ఒక విజయితగా ఆవిడ ఇక్కడ మనకి నిలవడం అయితే జరిగింది. షీ ఫేస్డ్ క్యాన్సర్ అండ్ షీ ఫైట్ విత్ దట్ అండ్ షీ బికేమ్ విక్టోరియస్ ఆఫ్టర్ ద ఇయర్స్ ఆఫ్ టైమ్. ఓకే, సో ఇట్లాంటివి మనం మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా యూ కెన్ టేక్ యువరాజ్ సింగ్ కానివ్వండి. ఓకే, సో యువరాజ్ సింగ్ మీకు తెలుసు, ఫేమస్ క్రికెటర్. అదేవిధంగా సోనాలి బింద్రే మీరు తీసుకోవచ్చు. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మీరు ప్రొవైడ్ చేస్తూ ఏ విధంగా వీళ్ళు క్యాన్సర్ని జయించి అద్భుతమైనటువంటి అంటే పర్సనల్గా వాళ్ళు ఏ విధంగా కోలుకున్నారు, అదేవిధంగా సొసైటీకి ఏ విధమైనటువంటి మెసేజ్ ఇచ్చారు, ఏ విధంగా మన ఇన్నర్ విల్ ద్వారా మనం ఎంతటి రోగాన్నైనా కూడా జయించుకునేటువంటి అవకాశం అనేది మనకి ఏ విధంగా ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇంట్రడక్షన్ ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో లెట్ us see about the tale of two lives and its meaning. ఓకే, సో మనకి రెండు లైఫ్స్ అనేవి ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ సో ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఏ రియలిస్టిక్ థింగ్ బట్ హైపోథెటికల్లీ వీ షుడ్ ఫీల్ దిస్ కైండ్ ఆఫ్ టూ లైఫ్స్. ఓకే, సో యాజ్ ఇట్ ఏ కోర్ కన్ఫ్యూషన్స్ చెప్పినటువంటి వర్డ్ ఏంటమ్మా, సో హియర్ హీ ఈస్ టాకింగ్ అబౌట్ ద టూ లైఫ్స్. ఓకే, సో హిస్ ప్రోవర్బ్ ఎస్పెషలీ టాకింగ్ అబౌట్ ద ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ ద పర్స్పెక్టివ్. ఖచ్చితంగా మనం ఇప్పటిదాకా లీడ్ చేసినటువంటి లైఫ్ అనేది ఎట్లా ఉంది. ఓకే, సో దాన్ని అధిగమించి మనం ఏ విధంగా ఒక ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ కింద ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్తో ముందుకు వెళ్ళాలి. ఓకే, సో ఎప్పటికప్పుడు మన లైఫ్ ఏ విధంగా ఇవాల్వ్ అవుతుంది, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద టైమ్ లైన్లో మనకు తీసుకున్నట్టయితే సో నిన్న ఉన్నటువంటి లైఫ్ అనేది మనకి రేపు ఉండేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా సో వీ హ్యావ్ టు ఇవాల్వ్ ఫ్రమ్ ద టైమ్ బీయింగ్. ఖచ్చితంగా మనం టైంలో ఇవాల్వ్ అవుతూనే ఉంటాము. ఓకే, అండ్ వీ హ్యావ్ టు కాన్ఫ్రంట్ ద రియాలిటీ ఆఫ్ మార్టాలిటీ. ఓకే, ఖచ్చితంగా ఏదో రోజు మనం చనిపోతాము. బట్ బిఫోర్ దట్ వీ హ్యావ్ టు లివ్ ద లైఫ్ ఆఫ్ ఫుల్నెస్. ఒక కంప్లీట్ లైఫ్ని మనం ఇక్కడ లీడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇనిషియల్లీ వీ నావిగేట్ ద లైఫ్ యాజ్ ఎ సెన్స్ ఆఫ్ కంప్లెన్సీ, డిటాచ్మెంట్. ఓకే, టైంని మనం గ్రాంటెడ్గా ఎప్పుడు తీసుకుంటూ ఉంటాం. ఓకే, సో అదేవిధంగా వీల్ ఫీల్ సో మచ్ ఆఫ్ ఫ్రెజైలిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఓకే, ఎందుకు మనం ఎట్లా జీవిస్తున్నాము. ఓకే, లైక్ వెదర్ దో పర్సనల్ లాస్ కానివ్వండి, యాడ్వర్సిటీ కానివ్వండి. ఓకే, ప్రొఫౌండ్ ఇంట్రస్పెక్షన్ ద్వారా మనం ఏమవుతామా, సో వీ హ్యావ్ టు అవేకెన్ అండ్ వీ హ్యావ్ టు సీ ద
ప్రెషియస్నెస్ ఆఫ్ ఈచ్ మూమెంట్. ఓకే, ఖచ్చితంగా మన జీవితం అనేది స్లోగా వెళ్తుంది, ఓకే, లేదా నిరాశజనకంగా వెళ్తుంది అనేటువంటి ధోరణి నుంచి మనం బయటపడాలి. సో వీ హ్యావ్ టు సీ ద ప్రాస్పెక్టివ్ రే. ఓకే, వీ హ్యావ్ టు సీ ద ప్రెషియస్నెస్ ఆఫ్ లైఫ్ ఇన్ అవర్ థింగ్స్. ఓకే, ప్రతిరోజు కూడా మనం ఒక డే ఆఫ్ హోప్ని ముందుకి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. లైఫ్లో ఉన్నటువంటి ప్రతి మూమెంట్ని ప్రెషియస్ మూమెంట్గా మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో ఆటోమేటిక్గా మన లైఫ్ అనేది ఏమవుతుందమ్మా, ఇట్ విల్ బి రెజ్యూనేటెడ్. ఖచ్చితంగా రెజ్యూనేట్ అవుతుంది. ఇట్ విల్ బి రీవైటలింగ్. ఓకే, సో దిస్ ప్రోవర్బ్ ఈజ్ ఎస్పెషలీ టాకింగ్ అబౌట్ ద టూ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, సో వన్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద పర్సన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ట్రూ లివింగ్. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా బతుకుతారమ్మా. ఓకే, సో ఆల్ పీపుల్ విల్ లివ్. ఓకే, సో ఇన్ దిస్ ఎంటైర్ ఎర్త్ హ్యూమన్స్ వేర్ లివింగ్, యానిమల్స్ వేర్ లివింగ్. ఓకే, దాంతోపాటు వేరే పశుపక్షాదులు కానివ్వండి, మైక్రో ఆర్గానిజమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా జీవిస్తున్నాయి. ఓకే, ఆల్ ఆర్ లివింగ్ ఇన్ దిస్ ప్లానెట్. ఓకే, బట్ దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ట్రూ లివింగ్. ఓకే, మనం ఎందుకు బతుకుతున్నాము, ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అవర్ లైఫ్ అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇన్ ద ఫస్ట్ లైఫ్ వీ మే మియాండర్ త్రూ ద పాసింగ్ ఆఫ్ టైం. మనం ఏం చేస్తున్నాం, మనకున్నటువంటి వాల్యుబుల్ ప్రెషియస్ టైంని మనం అలాగా వ్యర్థం చేసుకుంటూ డిస్ట్రాక్ట్ అవుతూ, ఓకే, మొత్తం మన ఎనర్జీస్ని టైంని కూడా మనం ఇక్కడ వేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ వీ ఫీల్ లాట్ ఆఫ్ ట్రివియాలిటీస్ కానివ్వండి, సో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం, ఆబ్లిగేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో వీ డోంట్ హ్యావ్ కరేజ్ టు ఫైట్ విత్ ద సిచ్యువేషన్స్. ఓకే, సిచ్యువేషన్స్ కూడా మనం అక్కడ కరేజెస్గా ఫైట్ చేయకుండా మనం గివ్ అప్ అయిపోతూ ఉంటాం. ఓకే, సో దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఫస్ట్ లైఫ్ కింద మనం ఇక్కడ భావించాలని చెప్పి కన్ఫ్యూషియస్ గారు చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ ఎంబ్రాస్ ద ఫ్లీటింగ్ నేచర్. ఓకే, సో దెన్ ఓన్లీ వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద సెకండ్ లైఫ్. ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు ఫైట్, వీ హ్యావ్ టు రియలైజ్ ద టైం వాల్యూ. ఖచ్చితంగా టైం వాల్యూని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మన లైఫ్ ఏ విధంగా వెళ్తుంది, మనం ఏం పని చేస్తున్నాము అనేటువంటి ఒక సార్థకత మనం తెచ్చుకోగలిగితే, ఓకే, సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇంటెన్షనాలిటీ, వాట్ ఈజ్ మైండ్ఫుల్నెస్. ఓకే, సో ఖచ్చితంగా ప్రతి ప్రజెంట్ మూమెంట్ని మనం సంతోషంగా, ఓకే, అప్రిషియేట్ చేస్తూ ముందుకు వెళ్ళినట్టయితే మనలో ఉన్నటువంటి ఫస్ట్ లైఫ్ ఆఫ్ సారో అనేది పోయి, ఓకే, సెకండ్ లైఫ్ ఆఫ్ జాయ్ అనేది మనకి బయటకు వచ్చేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ద ట్రాన్సిషన్ అండర్ స్కోర్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైం. ఖచ్చితంగా టైం అనేది మన పర్సెప్షన్ని మారుస్తుంది, మన రియాలిటీని మారుస్తుంది. ఓకే, సో టైం అనేది ఏంటమ్మా, టైం వాజ్ యాక్చువల్లీ వీఆర్ థింకింగ్ దట్ ఈస్ ఎ ఎండ్లెస్ రిసోర్స్ అనుకుంటాం. అంటే ఏంటి, టైం అనేది మనకి ఎంతైనా ఉంటుంది, ఇన్ఫినిటీగా ఉంటుంది అనేటువంటి, సో ఏదైతే దృక్పథం ఉంటుందో దాని నుంచి మనం బయటికి రావాలి. సడన్లీ మనకి ఏమనిపిస్తుంది, టైం ఈజ్ ఓన్లీ ఫైనైట్. ఓకే, ఖచ్చితంగా టైం అనేది ఒక ఫైనైట్, అంటే లిమిటెడ్ కమాడిటీ. ఓకే, ఇర్రిప్లేసబుల్ కమాడిటీ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, ఒక రీసోర్స్గా చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా రీసోర్సెస్ని మనం చాలా ఆప్టిమల్గా యూస్ చేసుకోవాలి, ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో ఎవ్రీ పాసింగ్ మూమెంట్ అనేది ఏమవుతుందమ్మా, దట్ విల్ బీ పాస్ట్ అయిపోతుంది, గతం అయిపోతుంది. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, మనకి ఆపర్చునిటీస్ అనేవి నలిఫై అయిపోతాయి, గ్రోత్ అనేది కుంటుపడుతుంది. ఓకే, సో మనకి లైఫ్లో ఎటువంటి ప్రాస్పెక్టివ్గా ప్రోగ్రెసివ్గా లైఫ్ అనేది కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా మనకి ఉండదు. సో వీ హ్యావ్ టు మెయింటైన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టైమ్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. ఓకే, సో ఈ విధంగా మనం స్టేట్మెంట్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం కొన్ని కోట్స్ రాసుకోవచ్చు. సో టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్, ఇట్లాంటివి మనం వాడచ్చు. ఓకే, సో వీ హ్యావ్ టు రైట్ దిస్ కైండ్ ఆఫ్ కోట్స్ కానివ్వండి, యానోడోట్స్ కానివ్వండి, మనకు రాసినట్టయితే సో దట్ విల్ గివ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఖచ్చితంగా ఒక బ్యూటిఫుల్ స్టాండ్అవుట్ ఆన్సర్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తుంది. దాంతోపాటు ఎగ్జాంపుల్స్ కూడా ప్రొవైడ్ చేయండి. ఓకే, సో లెట్ us టాక్ అబౌట్ ద సెకండ్ కాంటెక్స్ట్, దట్ ఈస్ ద రియలైజేషన్ ఆఫ్ సెకండ్ లైఫ్ వెన్ అండ్ హౌ. ఓకే, సో ఆఫ్టర్ కమింగ్ ద అడ్వర్సిటీస్, సో జీవితంలో మనం చూసినటువంటి చాలా ఒడిదుడుకులు ఏవైతే ఉంటాయో, సో పీపుల్ విల్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ టైం. ఓకే, టైం యొక్క వాల్యూని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే, ఈవెన్ దో దే ఫేస్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ సచ్ యాజ్ సీరియస్ ఇల్నెస్ కానివ్వండి, ఫినాన్షియల్ క్రైసిస్ కానివ్వండి, పర్సనల్ లాస్ కానివ్వండి. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఆబ్వియస్లీ దిస్ విల్ రీఎవాల్యుయేషన్ ఆఫ్ లైఫ్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, మళ్ళీ మన లైఫ్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్తే ఏ విధంగా మనం ఓకే ఎదుగుదలను అనేది చూస్తామనేటువంటి విషయం మీద మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ టు సర్వైవ్ ద హార్డ్షిప్స్. ఓకే, ఎస్పెషలీ హార్డ్షిప్స్ అంటే ఒడిదుడుకులన్నింటినీ కూడా, సో కష్టకాలంలో కూడా మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఎస్పెషలీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫ్రజైల్ లైఫ్. ఓకే, జీవితం అనేది బుద్భుతప్రాయం, అంటే ఏంటమ్మా, బుడగ వంటిది. సో అట్లాంటి ఒక బబుల్ లైఫ్ ఏదైతే ఉంటుందో,
సో దాన్ని మనం ఎట్లాగా ఉన్న టైంని ఎట్లాగా మోస్ట్ ఆఫ్ ద టైంని ఎంత ఎఫిషియెంట్గా ఎంత ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ క్యాన్సర్ సర్వైవ్ అయినటువంటి రవిప్రకాష్ గారు ఏం చెప్పారు? సో ఇన్ ద బీబీసీ ఇంటర్వ్యూ హీ టాక్ అబౌట్ ద ప్రెషియస్నెస్ ఆఫ్ లైఫ్. ఓకే, సో ఇనిషియల్లీ హీ వాజ్ డయాగ్నోస్డ్ యాజ్ ద స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్. సో ఆయన స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ తర్వాత ఉన్నటువంటి జీవితాన్ని ఏ విధంగా గడిపాడు, ఓకే, తన యొక్క లైఫ్ అనేది ఎంత ప్రెషియస్గా మారిపోయింది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం అయితే జరిగింది. దాంతోపాటు సో వీ హ్యావ్ టు డిస్కవర్ ద పర్సనల్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇండివిజువల్ ఎవరైతే ఉంటారో సో దే హ్యావ్ టు యాక్టివ్లీ పర్స్యూ ద గ్రోత్. సో పర్సనల్ గ్రోత్ మీద సెల్ఫ్ డిస్కవరీ మీద వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. సో దెన్ దే విల్ రియలైజ్ దెర్ ఇస్ ఏ గ్రేట్ ఛాన్స్ ఆఫ్ సెకండ్ లైఫ్. ఓకే, ఖచ్చితంగా మనకి సెకండ్ లైఫ్ అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. దాంతోపాటు దే విల్ ఏబుల్ టు లెర్న్ ద ఎక్స్పీరియన్సెస్. సో ఇప్పటిదాకా ఫేస్ చేసినటువంటి విషయాలన్నింటి మీద వాళ్ళకి అవగాహన పెరుగుతుంది. సో దాంతోపాటు ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి, సో మనల్ని మనం ఎట్లా చూసుకోవాలి, ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏంటి అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు సో నిశ్చితంగా ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, సో ఇట్లాంటివన్నీ జరగడం వల్ల ఏమవుతుందమ్మా, కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాన్స్టాంట్గా ఏమవుతుంది, పర్సనాలిటీస్ అనేవి డెవలప్ అవుతాయి, ఇంప్రూవ్ అవుతాయి. సో దాని ద్వారా ఏమవుతుందమ్మా, మనం ఏదైతే ఇంటెన్షన్గా ఉన్నటువంటి లైఫ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ మనకి బుద్ధుడు చెప్పినటువంటి అష్టాంగ మార్గం గురించి మనం మాట్లాడదాం. హౌ హీ టాక్స్ అబౌట్ ద సెల్ఫ్ రియలైజేషన్. ఖచ్చితంగా మనల్ని మనం ఏ విధంగా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి, మన గోల్స్ని ఎట్లా రియలైజ్ చేసుకోవాలి, ఓకే, సో వాటిని ఎట్లా సాధించాలి అనేటువంటి అంశం మీద కూడా మనం పనిచేయాల్సి ఉంటుంది బై ఫాలోయింగ్ ద బుద్ధిస్ట్ మార్క్, దట్ ఈస్ ద అష్టాంగ మార్గం అనమాట. ఓకే, 8 పాత్ని మనం ఫాలో అయినట్టయితే ఇవన్నీ కూడా మనం తెలుసుకునే అవకాశం మనకి ఏర్పడుతుంది. సో సమ్ టైమ్స్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ సమ్ కైండ్ ఆఫ్ ఎఫిఫనీ అంటే ఏంటమ్మా, ఇట్స్ లైక్ ఎ టర్నింగ్ పాయింట్. ఓకే, సో దట్ మే బీ యాక్సిడెంట్ కానివ్వండి, డిసీజ్ కానివ్వండి. ఓకే, సో ఒక పర్టికులర్ ఏరియాలో మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక కెటలిస్ట్ ఆఫ్ చేంజ్ అనేది మనకు లభిస్తుంది. అంటే ఏంటి, మా సడన్గా మన జీవితం అనేది ఒక మలుపు తిరుగుతుంది. సో వీ విల్ బి ట్రిగర్డ్ విత్ ద ఇన్సైట్ఫుల్ కాన్వర్జేషన్. ఒకరితో మాట్లాడడం కానీ, ఒక పరిస్థితి మనం ఎదుర్కోవడం కానివ్వండి. సో మనకేమవుతుందో ఒక ఇన్సైట్ఫుల్ కాన్వర్జేషన్ ద్వారా ఒక క్లారిటీ అనేది లైఫ్లో లభిస్తుంది. ఓకే, సో వీ విల్ ఏబుల్ టు రియలైజ్, ఓకే, ఏ విధంగా మనం ముందుకు వెళ్తే మనం ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తాము అనేటువంటి విషయం మీద కూడా మనకు అవగాహన లభిస్తుంది. దాంతోపాటు మనం ఎట్లా బతకాలి, ఓకే, సో ఏ విధంగా మనం బతకాలి అనేటువంటి అంశం మీద కూడా మనకి అద్భుతమైనటువంటి క్లారిటీ అనేది లభిస్తుంది. ఎగ్జాంపుల్ మనకి ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ అయినటువంటి గౌరీ సావంత్ గారి గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం. సో షీ వాజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ సూసైడ్, అంటే చచ్చిపోదాం అనుకునేటువంటి పరిస్థితిలో ఆవిడ ఉన్నప్పుడు తనకి సో ఏ విధంగా ఒక కెటలిస్ట్ అనేది లైఫ్ మీద ఆశ కల్పించింది అనేటువంటి అంశం మీద ఇక్కడ చూద్దాం. సో హీ డిసైడెడ్ టు లివ్ ఫర్ ద సొసైటీ అండ్ దేర్ బై హెల్పింగ్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ. సో ఎవరైతే ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ మెంబర్స్ ఉన్నారో సో వాళ్ళ కోసం నేను బతకాలి, ఖచ్చితంగా ఒక సొసైటీ కోసం మనం ఈ యొక్క మా కమ్యూనిటీ కోసం మేము బతకాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ గౌరీ సావంత్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో ఆవిడ తను రియలైజ్ చేసుకుంటూ తన యొక్క పర్సనల్ ఇన్హరెంట్ ఎబిలిటీస్ని బయటికి తీసుకొస్తూ సో ఎల్జీబీటీ కమ్యూనిటీ కోసం అప్లిఫ్ట్ చేయడానికి ఆవిడ తన వంతు ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఓకే, సో రియలైజేషన్ ఆఫ్ సెకండ్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది సో టైం విల్ డిసైడ్, బట్ వెన్ ద టైమ్ డిసైడ్స్ వీ హ్యావ్ టు ఫాలో దట్. ఖచ్చితంగా మనం ఏమవుతామో మనం దాని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాము. దీంతోపాటు సో ఆన్ రీచింగ్ ద మైల్ స్టోన్స్ సచ్ యాజ్ ఏజ్ కానివ్వండి, కెరీర్ సక్సెస్ కానివ్వండి, ఓకే, లేదా మేజర్ లైఫ్ ఈవెంట్ లైక్ పేరెంట్హుడ్, ఒక తండ్రి అవ్వడం కానివ్వండి లేదా తల్లవ్వడం కానివ్వండి, ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందమ్మా మన యొక్క ప్రయారిటీస్ అన్నీ ఏమవుతాయి, రీవాల్యుయేట్ చేసుకునేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. సో వీ విల్ లెట్ టు ద రియలైజేషన్ ఇంకా ఖచ్చితంగా లైఫ్ అనేది ఏదో మిగిలి ఉంటుంది. ఓకే, దానికోసం మనం పనిచేయాల్సి ఉంటుంది. ఒక కొత్త మీనింగ్ఫుల్ లైఫ్ వైపు, మీనింగ్ఫుల్ డైరెక్షన్ వైపు మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక అవకాశం కూడా మనకు దక్కుతుంది. దాంతోపాటు మనలో ఉన్నటువంటి స్పిరిచువల్ అవేకనింగ్ అనేది కూడా పెరుగుతుంది. ఓకే, స్పిరిచువల్ బిలీఫ్ వైపు మనం ముందుకు వెళ్తాము. ఓకే, సో దాని ద్వారా సెకండ్ లైఫ్ యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క వాల్యూస్ని, పర్పసెస్ని ఓకే ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్తామో కూడా మనం ఇక్కడ దీని ద్వారా నేర్చుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందమ్మా, హౌ ఎవర్ ఇట్ ఈస్ సమ్ టైమ్స్ పాసిబుల్ వెన్ పీపుల్ డూ రియలైజ్ దట్ దే హ్యావ్ either 1 or 2 lives. ఓకే, ఖచ్చితంగా మనకేమనిపిస్తుంది, మనకు ఒక లైఫ్ ఉందా, 2 lives ఉన్నాయి అనేటువంటిది సో పక్కన పెట్టినట్టయితే సో మనకున్నటువంటి టైంలో ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ అవర్ సెల్ఫ్. ఖచ్చితంగా మన కోసం మనం వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు సొసైటల్ అప్లిఫ్ట్మెంట్ కూడా మనం ఓకే ఖచ్చితంగా దాని మీద కూడా మనం కన్సిడరేషన్ చేసినట్టయితే సో మనకు లైఫ్ అనేది ఎర్లీగా రియలైజేషన్ అవుతాము. ఓకే, ఎర్లీగా మనకి లైఫ్ అనేది అద్భుతంగా స్టార్ట్ అవుతుంది. సో ఓకే, సో ఈ విధంగా మనం అద్భుతంగా
కెరీర్లో కానివ్వండి, ఫ్యామిలీలో కానివ్వండి, సొసైటీలో కానివ్వండి, ఓకే, దేంట్లోనైనా కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. సో మనకున్నటువంటి ఫైనైట్ టైంని ఏ విధంగా మనం ఫైనైట్ రీసోర్స్ ఆఫ్ టైంని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి. సో ఓన్లీ మెటీరియల్ పొజిషన్స్ వైపు, వెల్త్ వైపు ఖచ్చితంగా టైంని ఎప్పుడూ కూడా యూనిడైరెక్షన్గా యూజ్ చేయకూడదు. సో వీ హ్యావ్ టు రియలైజ్ ద ఇన్హెరెంట్ వాల్యూ. ఖచ్చితంగా మనం హ్యుమానిటీ వైపు, ప్యాషన్ వైపు, ఓకే, సో అదేవిధంగా లవ్ అండ్ కేర్ వైపు కూడా మనం అడుగులు వేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎర్లీ రిలేషన్ వల్ల ఏమవుతుందమ్మా, మనకి టైం యొక్క వాల్యూ అనేది, టైం యొక్క ఎఫిషియన్సీ అనేది త్వరగా మనకి తెలుస్తుంది. దాని ద్వారా కాన్షియస్నెస్ ఆఫ్ టైం అనేది మనకి తెలుస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి మనం తీసుకున్నట్టయితే హీ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ద ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా ఆయన వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ కోరకే పనిచేయడం జరిగింది. ఓకే, సో ఎర్లీ చైల్డ్హుడ్ నుంచి, ఓకే, ఆఫ్టర్ హీ ఫ్రమ్ ద రామేశ్వరం టు రాష్ట్రపతి భవన్ వరకు చెప్పినప్పుడు, అంటే ఫ్రమ్ హిస్ బర్త్ ప్లేస్ టిల్ హీ రీచ్ టు ద ప్రెసిడెన్షియల్ షిప్, ఓకే, ప్రతి దాంట్లో కూడా హీ వాజ్ వర్కింగ్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. డిఆర్డీఓలో సైంటిస్ట్గా కానివ్వండి, లేదా రాష్ట్రపతిగా కానివ్వండి, తన వంతు వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేవి ఆయన ఎప్పుడు కూడా చేయడం జరిగింది. ఓకే, ఆన్ ద సిమిలర్ లైన్స్ వీ హ్యావ్ టు సీ ద ఎక్స్పీరియన్స్ సిచ్యువేషన్స్ ఆఫ్ పవర్టీ కానివ్వండి, హంగర్ని కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓకే, దీనివల్ల ఏమవుతుందమ్మా, సో పీపుల్ విల్ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ టైం. ఖచ్చితంగా టైం యొక్క వాల్యూని మనం యూజ్ చేసుకున్నటువంటి, ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకునే అవకాశం కూడా మనకు ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ మనకి మేరీ కామ్ తీసుకున్నప్పటికీ షీ వాజ్ ఏ 5-time వరల్డ్ ఛాంపియన్ ఇన్ ద బాక్సింగ్. ఓకే, సో డిస్పైట్ ద సర్కమ్స్టాన్సెస్, ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా షీఈస్ రిలెంట్లెస్లీ వర్కింగ్ ఆన్ ద బ్యూటిఫుల్ గోల్ ఆఫ్ బాక్సింగ్ ప్యాషన్. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్ని తను అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి అథ్లీట్గా మన భారతదేశంలో ఒక చిరస్మరణీయమైనటువంటి ప్లేస్లో ఆమె నించోవడం అయితే జరిగింది. సో వాట్ విల్ బి ద బెనిఫిట్స్ ఆఫ్ ఎర్లీ రియలైజేషన్ ఆఫ్ టైం. ఖచ్చితంగా మనం టైం అనేది, ఓకే, సో ఎస్పెషలీ సెకండ్ లైఫ్ అనేది ఎంత త్వరగా స్టార్ట్ అయితే అంత మంచిదమ్మా. ఓకే, బికాస్ వెన్ పీపుల్ అండర్స్టాండ్ ద టైం, ఓకే, సో దాదాపుగా వాళ్ళ యొక్క ఏజ్ అంతా అయిపోతుంది. ఓకే, సో దే హ్యావ్ టు ఇన్వెస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్ ద టైం. ఖచ్చితంగా పర్సనల్ గ్రోత్ కానివ్వండి, ప్రొఫెషనల్ లైఫ్ కానివ్వండి, ఓకే, సో మనం ఏది నేర్చుకున్నా కూడా, పోఖ్రీలో డైలాగ్ ఉంటుంది, ఏది నేర్చుకున్నా కూడా త్వరగా నేర్చేసుకోండి, ఫాస్ట్గా నేర్చేసుకోండి అని. ఓకే, సో అట్లాంటి లెర్నింగ్ స్కిల్స్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం స్టార్ట్ చేసినట్టయితే మన గోల్స్ అన్నీ కూడా త్వరగా బిల్డ్ అవుతాయి. ఓకే, రిలేషన్షిప్స్ అనేవి కూడా త్వరగా స్టార్ట్ అవుతాయి. దాని ద్వారా మనకి సక్సెస్ అనేది కూడా, ఓకే, దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ సక్సెస్ ఐ కెన్ సే, బట్ ఓకే, ఒక పర్సనల్ ప్లెజర్ అనేది, ఓకే, సో సొసైటీలో మీరు చేయగలిగినట్టు పనులన్నీ కూడా మీరు చేసినట్టయితే ఒక సాటిస్ఫాక్టరీ లైఫ్ అనేది మీకు లభిస్తుంది. సో ఫైనల్లీ ఐ వాంట్ టు సే దేర్ షుడ్ బి మీనింగ్ఫుల్ కనెక్షన్ విత్ ద టైం. ఖచ్చితంగా మనం టైంని, ఎఫర్ట్ని, ఓకే, బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళినట్టయితే, ఓకే, దాంతోపాటు మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ వన్స్ వెల్ బీయింగ్. మన గురించి కూడా మనం ఆలోచించాలి. హెల్త్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. ఓకే, ప్రతి ఒక్కరు కూడా చాలామంది చాలా కష్టపడుతూ ఉంటారు, దే విల్ నెగ్లెక్ట్ ద హెల్త్. సో పర్సనల్ హ్యాపీనెస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ ఎజెండా ఆఫ్ ద సస్టైనబిలిటీ. ఓకే, సో దానికోసం కూడా మీరు స్ట్రైవ్ చేయాలి, దెన్ ఓన్లీ వీ విల్ గెట్ ద హ్యాపీనెస్. ఓకే, ఇండియాలో హ్యాపీనెస్ మనకి చాలా తక్కువగా మనకు కనబడుతూ ఉంటుంది. సో హ్యాపీనెస్ అండ్ వన్స్ వెల్ బీయింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్స్ ఫర్ ద ప్రొడక్టివ్ లైఫ్ అనమాట. ఓకే, సో ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ స్కిల్స్ని యూటిలైజ్ చేస్తూ మన రెస్పాన్సిబిలిటీస్ని బ్యాలెన్స్ చేసినట్టయితే ఒక మ్యాక్సిమం ప్రొడక్టివిటీ అనేది మనకి దక్కేటువంటి అవకాశం ఉంది. ఓకే, అండ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆల్సో విల్ బీ డీప్లీ ఇన్ఫ్లుయెన్స్ బై ద హౌ టైమ్ ఈజ్ స్పెంట్. ఓకే, మనం టైంని ఎట్లా వాడుతున్నాం అనేటువంటి విషయం కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ టు యూజ్ ద టైమ్ ఇన్ ఏ వాల్యుబుల్ వే. ఖచ్చితంగా మనం ఎట్లాంటి వాల్యుబుల్ టైంని మనం యూటిలైజ్ చేస్తున్నామంటే, సో వీ హ్యావ్ టు బ్రింగ్ ద జాయ్. ఖచ్చితంగా మనం ఏ టైంని అయితే యూస్ చేస్తున్నామో టైంలో మనకి జాయ్ అనేది దక్కాలి, ఫుల్ఫిల్మెంట్, సాటిస్ఫాక్షన్, ఇవన్నీ కూడా. సో మనం తీసుకునేటువంటి కాన్షియస్ చాయిసెస్ ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికీ కూడా మనం టైం అనేది అలొకేట్ చేయాల్సి ఉంటుంది. ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ద్వారా, ఒక డెడికేషన్ ద్వారా మనం కెరీర్ అచీవ్మెంట్సే కానివ్వండి, సొసైటల్ కాంట్రిబ్యూషన్సే కానివ్వండి, పర్సనల్ రిలేషన్షిప్సే కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామా, ఒక ఎవర్ లాస్టింగ్ లెగసీకి ఒక పర్సన్కి ఇచ్చేటువంటి అవకాశం దీని ద్వారా ఏర్పడుతుంది. ఓకే, దాంతోపాటు మెనీ కల్చర్స్లో తీసుకున్న, మెనీ ఫిలసాఫికల్ ట్రెడిషన్స్లో తీసుకున్న, ఓకే, టైం అనేది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఓకే, సో టైంని అప్రిషియేట్ చేయడం వల్ల ఖచ్చితంగా ఏమవుతుందమ్మా, సో ఆటోమేటికల్లీ ఇట్ విల్ బ్రింగ్ ఏ కల్చరల్ అప్రిషియేషన్. ఓకే, కల్చరల్ అప్రిషియేషన్ ఆఫ్ టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ఉన్నటువంటి డైనమిక్ వరల్డ్లో టైం అనేది కాన్స్టెంట్గా చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇట్లాంటి వరల్డ్లో మనం ఖచ్చితంగా వీ హ్యావ్ టు బీ అవేర్, వీ హ్యావ్ టు మెయింటైన్ ద ఎజిలిటీ. ఓకే, అడాప్టబిలిటీని మనం మెయింటైన్ చేయాలి. ఓకే, ఎవరైతే టైంకి ఎక్కువగా వాల్యూ ఇస్తారో, సో దే విల్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వెరీ వెరీ బెటర్ వే. ఓకే, so valuing the time and life is very very crucial for
పర్సనల్ యాజ్ వెల్ యాజ్ ద ప్రొఫెషనల్ సక్సెస్. ఓకే, ఖచ్చితంగా టైం అనేది ఫైనైట్ సోర్స్ కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. టైం కెనాట్ బి రీగైన్డ్ కాబట్టి ఖచ్చితంగా బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఎర్లీ రిలేషన్ ద్వారా మనం టైంని మనం సేవ్ చేసుకోగలుగుతాము. మనకున్నటువంటి గోల్స్ కూడా మనకి ఎక్కువ టైం ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా మనం అద్భుతమైనటువంటి ప్రొడక్టివిటీని సాధించగలుగుతాము. ఓకే, బికాస్ యాజ్ ఐ టోల్డ్ యూ, టైమ్ ఈజ్ ఆల్వేస్ ఏ ఫైనైట్ రిసోర్స్. ఖచ్చితంగా మనకి లిమిటెడ్ టైం అనేది ఒక డైలీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఓకే, ఎంత వాల్యుబుల్గా వాడాలి అనేటువంటి అవసరం అన్నీ కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. సో వాల్యూయింగ్ టైం, ఎస్పెషలీ రికగ్నైజింగ్ ద స్కేర్సిటీ. ఖచ్చితంగా మనం వాల్యూ ఇచ్చినట్టయితే టైంకి దాని యొక్క స్కేర్సిటీ అంటే ఎంత అరుదుగా మనకి టైం అనేది లభిస్తుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. అదేవిధంగా దాన్ని వైజ్గా ఏ విధంగా విస్టమ్తో వాడుతున్నాం అనేటువంటి విషయం మీద కూడా మనకి పూర్తి అవగాహన అయితే రావడం జరుగుతుందమ్మా. ఓకేనా? సో ఇన్ ద కన్క్లూజన్ ఐ హ్యావ్ టు సే, ఓకే, సో టైమ్ ఈజ్ వెరీ వెరీ ఫైనైట్ రిసోర్స్. ఖచ్చితంగా టైం అనేది ఎప్పుడు కూడా మనకి స్కేర్స్గానే ఉంటుంది. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద టైం. ఓకే, ఖచ్చితంగా మనం టైం వైపు అటెన్షన్ పే చేస్తూ మన యొక్క థాట్స్, ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం జడ్జ్ చేయకుండా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. బికాస్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్. సో వీ హ్యావ్ టు ఎంజాయ్ ద సింపుల్ ప్లెజర్స్. ఓకే, మనకు ఉన్నటువంటి ఏవైతే సింపుల్ ప్లెజర్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా జాయ్ కానివ్వండి, హ్యాపీనెస్ కానివ్వండి, ఓకే, సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఓడిసి పట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, టైం మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్ ఫర్ ప్రొడక్టివిటీని కూడా మనం సాధించాలంటే మనకున్నటువంటి టైం, లిమిటెడ్ టైంని మన యొక్క టాస్క్ ఏవైతే ప్రయారిటీస్ ఉన్నాయో వాటిని ఎక్కువగా ఫుల్ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దీని ద్వారా ఏమవుతుందమ్మా, ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఎఫెక్టివ్నెస్ అనేది పెరుగుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ ఎండీవర్స్. ఓకే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం కింద మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ టైమ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ క్రిటికల్ ఫ్యాక్టర్ ఇన్ అచీవింగ్ అవర్ గోల్స్. ఓకే, మన గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అచీవ్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఓకే, మన కెరీర్లో కానివ్వండి, కొత్త స్కిల్స్ కానివ్వండి, రిలేషన్షిప్స్ కానివ్వండి, వీటన్నింటిని ద్వారా ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ ద్వారా మనం అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ని సాధించగలుగుతాము. దాంతోపాటు మన ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా రియలైజేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, సో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి నీరజ్ చోప్రాని తీసుకోండి. సో ఈజ్ వెరీ వెరీ యంగ్ బట్ హీఈస్ హార్డ్ వర్కింగ్. ఓకే, అంత తక్కువ ఏజ్లో ఇన్ని ఏళ్ళు దాదాపుగా మనం ఆల్మోస్ట్ ఆల్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్లో, ఓకే, ఒక అథ్లెటిక్స్ నుంచి గోల్డ్ మెడల్ రావడం అనేది ఇదే ప్రప్రదం. ఓకే, సో ఆయన ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత టైంని ఎర్లీగా ఒడిసిపట్టుకున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఓకే, నీరజ్ చోప్రా ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు, ఓకే, ఎగ్జాంపుల్గా తీసుకోండి. అదేవిధంగా విరాట్ కోహ్లీని గురించి, ఓకే, సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 35 years ఆర్ 36 years హీ ఈజ్ ద గ్రేటెస్ట్ క్రికెటర్ ఆఫ్ ఆల్ టైమ్ కింద ఆయన ఎలా నించున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో ఇట్లాంటి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ద్వారా తక్కువ ఏజ్లో వాళ్ళు ఏ విధమైనటువంటి గొప్ప విజయాలు సాధించారనేటువంటి అంశం మీద కూడా మీరు మాట్లాడుతూ ఎగ్జాంపుల్స్ని మెన్షన్ చేస్తూ కన్క్లూషన్లో రాయండి. ఓకే, సో యాజ్ ఐ మెన్షన్ ఇన్ ద ఇంట్రడక్షన్, సో మా యొక్క లైఫ్ అనేది ఏ విధంగా మారింది ఆఫ్టర్ క్యాన్సర్ తర్వాత, ఆఫ్టర్ కీమోథెరపీ తర్వాత, ఆమె యొక్క సెకండ్ లైఫ్ అనేది ఏ విధంగా ఒక బ్యూటిఫుల్గా ఒక ఫ్లవరీ పాత్ కింద ఏ విధంగా వెళ్తుంది అనేటువంటి అంశాన్ని మనం చూసాము. సో ఆ యొక్క క్యారెక్టర్ని మెన్షన్ చేస్తూ మీరు ఈ యొక్క టాపిక్ని అయితే ఎండ్ చేయండి. ఓకే, దట్ విల్ బీ ఏ బ్యూటిఫుల్ ఎండింగ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఎస్ఐ క్వశ్చన్. సో చాలా అద్భుతమైనటువంటి క్వశ్చన్ అమ్మా. సో చాలా అద్భుతంగా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఓకే, ఐ హోప్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ విల్ బీ అండర్స్టాండింగ్ బై యూ. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే సో ప్లీజ్ యూజ్ ద కామెంట్ సెక్షన్, మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో అదేవిధంగా మీకు కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పటిదాకా ప్రిపరేషన్ ఎట్లా ఉన్నప్పటికీ కూడా బట్ రియలైజ్ ద టైం. ఓకే, సో టైం యొక్క వాల్యూని మీరు అర్థం చేసుకోండి. టైంని ఏ విధంగా ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా మీరు యూటిలైజ్ చేసుకోవాలో కూడా ప్రయత్నం చేయండి. దట్ విల్ బి ఏ బ్యూటిఫుల్ సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, ఖచ్చితంగా ఎంబ్రాస్ ఇట్, కీప్ ఇట్ అండ్ ఎర్న్ ఇట్. ఓకే, సో that is all about for today. I hope you understand the topic. See you in the tomorrow session. Okay, have a great day.